గత 7 ఏళ్ల నుంచి ఎంతో ఆశగా గ్రూప్ 2 ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన మీరు ఫైనల్ లిస్ట్లో, ప్రొవిజనల్ లిస్ట్లో సెలెక్ట్ అయినందుకు యాజ్ ఏ హిస్టరీ ఆఫీసర్గా 25 ఏళ్ల నుంచి మీకు పాఠం చెప్తున్న వాడిగా శుభాకాంక్షలు. నేను మీ నుంచి కోరుకునేది ఒక్కటే, నిజాయితీగా సమాజంలో సర్వీస్ చేయండి. మీరు చేసే జాబుల్లో 5 పైసలు కూడా మీరు తీసుకోకండి. ప్రభుత్వం మనకి మంచి వేతనాలు ఇస్తుంది, మనకి రావాల్సిన అన్ని ప్రభుత్వాలు ఇస్తాయి. అవి మనం గర్వంగా ప్రౌడ్గా బతకడానికి అవి మనకి పనిచేస్తాయి. 5 పైసలు ఆశించకండి, ఎందుకంటే ఈరోజు సిచ్యువేషన్లు బయట సరిగ్గా లేవు. అందువల్ల మీరు నిజాయితీగా ఉద్యోగాలు చేయండి. అదేదో సినిమాలో రవితేజ చెప్తారు చూడండి, ఒక డైలాగ్. ఆయన ఒక డైలాగ్ చెప్పారు. ఆయన ఒక డైలాగ్ ఏం చెప్పారంటే, పోలీస్ ఆయన ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కే వెళ్తాడు కానీ పోస్ట్ ఆఫీస్కి కాదు అన్నాడు ఆయన. అంటే అలాగని పోస్ట్ ఆఫీస్ని తక్కువ చేయడం అని కాదు. అంటే మీరు నిజాయితీగా ఉంటే ఏ పనైనా మిమ్మల్ని చూస్ చేస్తారు. మీరు అక్కడ పోస్టింగ్కి వెళ్ళక ముందే మీ గురించి మీ టాక్ వెళ్ళిపోద్ది. ఫలానా ఎంఆర్ఓ గారు వస్తున్నారంట, ఫలానా రిజిస్ట్రార్ గారు వస్తున్నారంట, ఫలానా ఏసీటీఓ గారు వస్తున్నారంట అని మీరు వెళ్ళకముందే మీ టాక్ ఆ సీటు కాడికి వెళ్ళిపోద్ది, అక్కడున్న జనాలకి వెళ్ళిపోద్ది. అది మీ గొప్పతనం. నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఒక 900 మందిని ఇంచుమించుగా నేను అప్పచెప్పినోడిని అవుతున్నాను సొసైటీకి. ఎందుకంటే మీ విజయంకి నేను దాదాపుగా 26 నుంచి రకరకాల సంవత్సరాల్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి పాఠాలు చెప్పుకుంటూ వస్తున్నాను. నిజంగా చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి మీరు సంతోషంగా ఉండండి, జాబుల్లో జాయిన్ అవ్వండి, హ్యాపీస్. ఇన్నాళ్ళు కష్టానికి ఆనంద బాష్పాలు వచ్చినాయి, కన్నీళ్ళు వచ్చినాయి. అర్థం, మీ వాళ్ళని మీరు తలుచుకున్నారు, సంతోషపడ్డారు. అర్థమవుతుంది, ఎంతో సంతోషపడ్డారు. నాకు తెలిసి ఒక ఆమె అంటే ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయిని ప్రిపేర్ చేసి, ఆమె కూలీ చేసి డబ్బులు తెచ్చిచ్చి కోచింగుల్లో ఏమంటాం స్టడీ హాల్స్లో ఉండేటట్లు ఆమె డబ్బులు ఖర్చు పెట్టి ఆమె కూలికి వెళ్ళి చదివించింది. పాపం ఆ బాబు ఈరోజు సెలెక్ట్ అయిన లిస్టులో ఉన్నాడు. ఇంకొక బాబు, ఇంకొక స్టోరీ. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఇది చూడడానికి ఆమె లేదు. ఆమె ఒక నెల క్రితం చనిపోయింది. ఆమె అనుకుంది, నా బిడ్డ జాబుని నేను కళ్ళారా చూసుకోవాలి, కానీ అది జరగలేదు. కానీ అతను ఆనంద బాష్పాలు రాలుస్తూ ఈ విజయం మా అమ్మకి అంకితం అని చెప్తున్నాడు. తను నిజంగా ఎంతో సంతోషకరమైన విషయం. ఆ అమ్మగారు ఏ లోకాన ఉన్నా తన బిడ్డను ఆశీర్వదిస్తారు. కాబట్టి ఇన్నాళ్ళకైనా ఏపీపీఎస్సీ రిజల్ట్ ఇచ్చింది, చాలా సంతోషం. ఎస్, నెక్స్ట్ ఇప్పుడు ఏపీపీఎస్సీకి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు రిజల్ట్ ఇచ్చిన తర్వాత జిఆర్ఎల్ పెడతారు కాబట్టి ఆ జనరల్ ర్యాంకింగ్ ఆ లిస్టు ఇప్పుడన్నా మీరు పెట్టండి. పారదర్శకతను మీరు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. దయచేసి ఏపీపీఎస్సీకి ఇచ్చే నా చిన్న రిక్వెస్ట్, చిన్న సలహా, దయచేసి జిఆర్ఎల్ ఇవ్వండి, పారదర్శకత పెంచండి. నెక్స్ట్ రాసుకోబోయే వాళ్ళకి ఇది స్ఫూర్తిగా పనిచేస్తుంది. కాబట్టి ఎంతో శ్రమించి రిజల్ట్ ఇచ్చిన ఏపీపీఎస్సీకి కూడా పిల్లల తరపున ధన్యవాదాలు. నెక్స్ట్, 1 మార్కు 6 మార్కులో మిస్ అయిన వారు, జాబ్ క్యాలెండర్ కొరకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ రిజల్ట్ని స్ఫూర్తిగా తీసుకొని రేపటి నుంచి పిల్లలు ఇంటర్వ్యూలు ఇస్తారు, ఎంత కష్టపడి చదివారని. అవి ఆ ఇంటర్వ్యూలు చూస్తూ, ఛానల్స్లో చూస్తూ మీరు రాబోయే జాబ్ క్యాలెండర్కి పట్టి వదలకుండా ఉరుంపట్టులా పట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పేది ఒక్కటే, ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాం, విషయాలు మేము తెలియజేస్తాం. మీరు చేయాల్సింది ఏంట్రా అంటే చదవండి. 24 నేను ఎప్పుడు అదే చెప్తున్నాను. నిన్నగాక మొన్న ఎండోమెంట్ వీడియో చేసినప్పుడు కూడా గ్రూప్ 2 రిజల్ట్ ఇంకా రాలేదు, అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి సుఖం లేకుండా పోయింది, సెలెక్ట్ కాని వాళ్ళకి సుఖం లేకుండా పోయిందని మొన్న నేను ఎండోమెంట్ వీడియో చేసినప్పుడు చెప్పాను. సరే, ఏదేమైనా మాలాంటి యూట్యూబర్స్ అందరి విన్నపాల వల్ల ఏపీపీఎస్సీ కూడా అనుకొని రిజల్ట్ని చక్కగా ఇవ్వడం జరిగింది. కాబట్టి సంతోషం. జాబు మిస్ అయిన వాళ్ళు, కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు
మీరు సోషల్ మీడియా పడి అమలు వెళ్లకుండా నెగిటివ్కి దూరంగా ఉంటూ నేను చెప్పే 4 మాటలు వింటూ ఈరోజు ఆ 900 మందిలాగా మీరు కూడా జాబులు సాధించండి. జాబులు వస్తాయి, చాలా స్వీట్గా ఉంటాయి. ఈ క్షణం సెలెక్ట్ అయిన వాళ్ళు గతంలో 7 ఏళ్ల నుంచి పడిన బాధను మర్చిపోయారు. ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. సార్ మీ క్లాసులు విన్నాం సార్, మీరు ఫ్రీగా ఏపీ హిస్టరీ చెప్పారు సార్, మీరు 1000 వీడియోలు చెప్పారు సార్. గర్వం ఉడిగిపోతుంది నాకు. అందువల్ల నా బిడ్డలతో, నా కాలేజీలో ఉన్న నా బిడ్డలకి ఈ వీడియోలు అంకితం చేస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని నా బిడ్డలు కూడా స్ఫూర్తిగా తీసుకొని డిగ్రీ అవ్వగానే ప్రిపేర్ అయ్యి వీళ్ళు కూడా గవర్నమెంట్ సర్వీసులు కొట్టి ప్రజలకి సర్వీస్ చేయడానికి వెళ్తారు. కాబట్టి గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు అని తేడా ఏం లేదేడా, అర్థమవట్లా. ఇట్లాంటివి ఏం పెట్టుకోకండి. 1 మార్కు 6 మార్కులో వెనక్కి వచ్చిన వాళ్ళు పెయింట్ తీసుకోకండి. గెలిచిన వాళ్ళు గొప్ప కాదు, ఓడిపోయిన వాళ్ళు అంతకంటే గొప్ప లేని వాళ్ళు కాదు, అందరూ సమానమే. కాబట్టి కొన్ని పరిస్థితులు కొంత అనుకూలిస్తుంటాయి, కొన్ని చోట్ల అనుకూలించం. దేవుడు ఇంతకన్నా పెద్దది ఇవ్వడానికి మన కూర్చోబెట్టాడేమో. కాబట్టి గెలిచిన వాళ్ళందరికీ, జాబులు కొట్టిన వాళ్ళందరికీ హిస్టరీ రఫీ సార్గా శుభాకాంక్షలు. నేను కూడా నా పాఠాలు ఇలాగే చెప్తుంటాను యూట్యూబ్లో, ఇలాగే మీకు గైడెన్స్ ఇస్తుంటాను. నేను బతుకున్నంత వరకు మీరు జాబులు కొడితే సంతోషపడే మీ అమ్మ నాన్న తర్వాత 3వ వ్యక్తి నేనే. అందువల్ల ఈ సంతోషాన్ని మన కాలేజీ పిల్లలతోటి పంచుకుంటూ మీకు ఉందాక ఒక వీడియో పెట్టాను, ఇప్పుడు ఈ వీడియో నేను చేస్తున్నాను. కానీ ఏబిపిఎస్సి కూడా GRL పెట్టాలి, పిల్లల్లో నమ్మకం కలిగించాలి. అదొకటి. కొత్త వాళ్ళు ఏం బాధపడకుండా ప్రిపేర్ అవుతూ ఇందులో 1:2లో ఆగిన వాళ్ళు మళ్ళీ దట్టించి బిగించి చదవండి, పోరాటం చేయండి. మేము ఉన్నాం, మీకు ఎప్పుడు విషయాలు చెప్తాం. మీరు ఎలా చేయాల్సింది కష్టపడి చదవడమే, నెగిటివ్ వైపు కొట్టుకుపోకండి. ఇదొక్కటే నేను మీకు చెప్పేది. ఉంటాను. మీ అందరికీ శుభాకాంక్షలు. గెలిచిన వాళ్ళకి గెలవని వాళ్ళు శుభాకాంక్షలు చెప్పండి. రేపు మీకు మరొకరు శుభాకాంక్షలు చెప్తారు. ప్రభుత్వం ఏబిపిఎస్సి కూడా పారదర్శకంగా ఉండి ఇవన్నీ చేస్తే బాగుంటుంది. అంతకన్నా మించి 104 ఎండోమెంట్ పోస్టులకు సంబంధించి ఏదో ఒక ఎంఎంఓ విడుదలైంది, ఇంకా అది జీవో కాలేదు. కాబట్టి ఆ 104 పోస్టులు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయండి. దయచేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయండి. అవి తీసుకెళ్లి సచివాలయం జాబ్ హోల్డర్స్తో నింపకండి. దాని మీద ఆశ పెట్టుకుని ఉన్నారు. ఆనం నారాయణ రెడ్డి గారు చెప్పారు రిక్రూట్మెంట్ వస్తుందని, సీఎం గారు చెప్పారు రిక్రూట్మెంట్ వస్తుందని. దయచేసి ఆ 104 పోస్టులు కూడా మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇచ్చి నింపండి. ఆ 104,000 ఏమైందిలే, 104 పోస్టులే కదా అని అనుకోకండి. 104 పోస్టులు నింపితే భారం పడుతుంది అని కూడా అనుకోకండి. ఎందుకు నేను ఆ మాట అంటానంటే అవి 104 పోస్టులు కాదు, 104 జీవితాలు. అర్థమంటే నిరుద్యోగులందరూ కొంత అసంతృప్తితో ఉన్నారు. ఈ పని డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయండి ఎండోమెంట్కి సంబంధించి. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని మరోసారి శుభాకాంక్షలు. కష్టపడుతున్న వాళ్ళకు కూడా, కష్టపడాలనుకుంటున్న వాళ్ళకు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్ నాన్న. ఉద్యోగాలు బాగా చేయండి. ఇంత కూడా లంచం తీసుకోకండి, ఇంత కూడా అవినీతికి ఆస్కారం అవ్వకండి. మీకు వచ్చే జీతం చాలా గొప్ప జీతం, మీ శ్రమకు ఇచ్చే గవర్నమెంట్ జీతం. మనకి జీతం ఇచ్చే గవర్నమెంట్ చల్లగా ఉండాలి. ఆ గవర్నమెంట్ చల్లగా ఉంటే మనకి మంచిగా చూసుకుంటారు, మన సొసైటీని మంచిగా చూసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ రా. నేను నాన్న మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మళ్ళీ చదవడం స్టార్ట్ చేయండి. గెలిచిన వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోండి. థ్యాంక్ యూ.